అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లాస్ట్ పార్ట్ యొక్క కంటిన్యూషన్ నల్గొండ నుండి బీబీ నగర్ వరకు. ఈ సెక్షన్లో మీకు డబ్లింగ్ వర్క్స్ ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే ప్రీవియస్ వీడియోలో కొంతమంది దీని కంటిన్యూషన్ కావాలని అన్నారు. సో జస్ట్ ట్రైన్ ఎక్కడైతే హాల్స్ ఉంటాయో చిట్యాల, రామన్నపేట మరియు బీబీ నగర్ వరకు మాత్రమే ఈ వీడియోని కవర్ చేశాను. అలాగే రాబోయే రోజుల్లో మనకి పగిడపల్లి జంక్షన్ వద్ద కొత్త రైల్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మరియు మ్యాపింగ్ అనేది వీడియో చివరిలో చూపిస్తాను. మనకి నల్గొండ సెక్షన్లో జరిగే డబ్లింగ్ వర్క్స్ అనేవి మనకు అటువైపుగా ఉంటుంది. ప్రస్తుతానికి వర్క్ ఏది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పెద్దగా షూట్ చేయలేదు. సో నెక్స్ట్ మేజర్ స్టేషన్ అయిన చిట్యాల స్టేషన్ రీచ్ అవుతున్నాం. దీని మధ్యలో క్రాసింగ్ స్టేషన్స్ ఉన్నప్పటికీ నేనైతే కవర్ చేయలేదు, ఎందుకంటే ఈ సెక్షన్ మార్నింగ్ నుండి కవర్ చేస్తూనే ఉన్నాను. సో కొద్దిగా రెస్ట్ కోసమని ఆఫ్టర్ నల్గొండ లంచ్ బ్రేక్ కోసం వీడియో కవరేజ్ ఏం చేయలేదు. సో మనకి మెయిన్గా నడికుడి నుంచి పగిడపల్లి వరకు అయితే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ రైల్వే స్టేట్లోనే ఉంది. కొంతవరకు మాత్రమే అక్విజిషన్ చేయాల్సి ఉంది. ఈ చిట్యాల అలాగే నెక్స్ట్ రాబోయే రామన్నపేట స్టేషన్స్ వద్ద కూడా మనకి అలైన్మెంట్ ఇప్పుడు డబ్లింగ్కి ఎలాగ ఉపయోగంగా ఉంటుందో అలాగే ఉంది. జస్ట్ ఓహెచ్ఈ అడ్జస్ట్మెంట్స్ అనేది కొద్దిగా ఉండొచ్చు. మనకు అటువైపు ప్లాట్ఫామ్ అయితే ఉంది, కాకపోతే ఆల్రెడీ వేరే ట్రైన్ ఆక్యుపై చేసింది కాబట్టి ఇటు ప్లాట్ఫామ్ లేని చోట ఇవ్వాల్సి వచ్చింది హాల్ట్. ఈ ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్ తర్వాత ఈ సింగిల్ లైన్లో గూడ్స్ సంఖ్య అనేది విపరీతంగా పెరిగింది. అది కాక ఈ డబ్లింగ్ ప్రాజెక్ట్ని పిఎం గతిశక్తి దాంట్లో ఇంక్లూడ్ చేశారు. సో మనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ డబ్లింగ్కి.
ఈ చిట్యాల మరియు రామన్నపేట స్టేషన్స్లో కొన్ని ట్రైన్స్కి అయితే స్టాపేజ్ ఉంది. సో వాటి కోచెస్ సంఖ్య కూడా ఎక్కువ ఉండడం వల్ల ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ పనులు అయితే జరిగాయి. ఇప్పుడు ఇంకా ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది, అంటే కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులు. సో దీని తర్వాత మధ్యలో ఉన్న కొన్ని స్టేషన్స్ స్కిప్ అయ్యాను. డైరెక్ట్గా సికింద్రాబాద్ డివిజన్ అవుటర్స్లో రీచ్ అవుతున్నాం. ఇక్కడ నుండి మనకి గుంటూరు డివిజన్ ఎండ్ అయ్యి సికింద్రాబాద్ డివిజన్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ రూట్లో మనకి ఫ్లైట్స్ సంఖ్య కూడా పెరిగింది కాబట్టి ఈ మనం ఎక్కడైతే గుంటూరు బీబీనగర్ లైన్ కాజీపేట సికింద్రాబాద్ లైన్ని మీట్ అవుతుందో, సో అప్పుడు ఈ ఫ్లైట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ట్రైన్ మూమెంట్ అనేది ఆగిపోతుంది ఈ లైన్ నుంచి ఆ లైన్కి వెళ్ళేటప్పుడు. కానీ అయితే దీన్ని ఉద్దేశించి మనకి పగిడిపల్లి క్యాబిన్ ఏదైతే ఉందో దాని అవుటర్స్లో ఒక రైల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడానికి రీసెంట్గా టెండర్స్ కూడా పిలిచారు. అయితే దాని అలైన్మెంట్ ఎలా ఉంటుందో అనేది జస్ట్ ఒక మ్యాప్లో చూపిద్దామని మీకు ఇక్కడ ఒక చిన్న యానిమేషన్. ఇది చిన్న రైల్ బ్రిడ్జ్ కట్టుండొచ్చు, కాకపోతే వీళ్ళు కొద్దిగా ఎక్కువ కిలోమీటర్స్ని ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఐ మీన్ ఆ టెండర్లో అలాగే వచ్చింది ఇన్ని కిలోమీటర్స్ ఉంటుందని. ప్రస్తుతానికి అయితే ఈ పగిడపల్లి ఏదైతే ఉందో ఇది జస్ట్ క్యాబిన్ వరకే ఉంది. ఐ మీన్ మనకి లూప్ లైన్ ఉన్నా జస్ట్ ఆ క్యాబిన్ నుంచి ఆపరేట్ చేస్తారు. మనకి ఫ్యూచర్లో దీన్ని ఇంకా స్టేషన్కి అప్గ్రేడ్ చేస్తారా లేదా అనేది ఇప్పటికీ తెలీదు. మోస్ట్లీ అప్గ్రేడ్ చేయకపోవచ్చు, ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ స్టేషన్ బీబీ నగర్. ఈ పగిడిపల్లి నుండి బీబీ నగర్ జస్ట్ 3 కిలోమీటర్స్ దూరమే ఉంది. ఆల్రెడీ మీరు నెల్లూరు గూడూరు మధ్య 3rd లైన్ వర్క్స్లో భాగంగా ఒక రైల్ బ్రిడ్జ్ నిర్మించారు. సో అవి మీరు చూసుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా ఉంటుందనేది రైల్ బ్రిడ్జ్. ఈ డబ్లింగ్ అప్డేట్ని నేను నడికుడి నుంచి ప్రారంభించాను. అయితే నల్లపాడు జంక్షన్ నుంచి నడికుడి వరకు కూడా చూపించమని అడిగారు. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.